హలో అండి. మీకోసం పోలవరపు పుష్పవతి గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది. పరిపరి విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగా మెరిసే ఆ రాణి హారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అందమైన హారం వేసుకున్న బాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతుంది మనసు. ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవటానికి మందుల షాపుకు వెళ్తుంటే అప్పుడు వచ్చింది దగదగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు. ఆ కారులో నుంచి దిగివస్తున్న బానును చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా బాను మెడలో ఉన్న హారం పైనే కళ్ళు అతుక్కుపోయాయి. విజయ బాను చిన్ననాటి స్నేహితురాలు. ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది. బాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్ళైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది. విజయ ఒక సగటు గృహిణి. భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య. అత్తామామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి అత్యాశ అంటే తెలియని ఉత్తమరాలు. కానీ ఎప్పుడో విడిచిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాలు కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందం చదువు అన్నింటా ఒక మెట్టు పైన ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు బానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుం వాల్చింది. మళ్ళీ బాను మెడలో ఉన్న రాణిహారం అలాగే బాను దిగి వచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్, అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం అవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడు బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒక్కసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది. అంతలోనే ఇంటిలో అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. వెన్నెముక దెబ్బతింది. ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చయింది. అంతే, ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది. అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయకి పంచప్రాణాలు. కన్న తల్లిని కూడా మరిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు. పెళ్ళైన కొత్తలో భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళ్తూ ఉంటే అత్తగారు పిలిచి, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటిలో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు. లేదండి, అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది, నేను 5కి లేచి యోగా చేసుకుంటాను అని చెప్పింది విజయ. మరి ఇక్కడ ఎందుకంత చీకటితో లేచావు? అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండవచ్చు. ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి మహారాణివి అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకొని అంటుంటే విని విజయకి ప్రాణం లేచినట్లయింది. ఎందుకంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అత్తవారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్ళే. దాంతో పెళ్ళి అవుతుంది అన్న ఆనందంతో పాటు ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పటినుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతురులా ఉండేవారు. విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది. అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. అలా ఇటు కన్నవారు అటు అత్తవారింటి ప్రేమల మధ్య విజయ 2 పిల్లల తల్లి అయింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళవచ్చు అన్నారు అత్తగారు. ఆ మాటలు విని విజయకి అంబారి ఎక్కినంత పనైంది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. అందుకు భర్త కూడా విజయ్కి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచాన పడ్డారు. అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లను గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంటుంది అనుకుంది విజయ. పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయటం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి విరమించుకుంది. అయినా విజయ ఎప్పుడు బాధపడలేదు. మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటుంది. అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచిపెట్టారు. మరి
పిల్లల బాగోగులు చూసుకుంటూ, మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ, భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు. కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు. మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు. అందుకేనేమో ఈరోజు భానుమెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను అనే ఒక న్యూనతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకో అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నది మొదలు చిరాకు పట్టం ప్రారంభించింది. ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంటిలో గిన్నెలపైన చూపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావటం, అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించటంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాకి కారణం అర్థమైంది. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవటానికి ప్రయత్నించిన విషయం గుర్తుకు వచ్చింది. మనసులో ఎంతో బాధపడ్డాడు. నిజమే కదా, పెళ్ళయింది మొదలు తన విజయ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు. కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ్ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవు దినం కావటంతో విజయ భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేలుపు అని కొనియాడారు. భర్త పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్లు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయకి భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోనికి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు విజయ భానుతో, నీ లైఫ్ సక్సెస్ అయింది, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది. నేను కూడా నీలాగే ఉద్యోగం చేయాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, అదేంటి విజయ, నీ చదువు వృధా అయిందని ఎలా అంటున్నావు? ముమ్మాటికి కాదు. చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం కూడా నేర్పిస్తుంది. నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాల్లో మహారాణిగా నిలిచావు. అదే గనక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది. కొంత మౌనం తర్వాత, పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం. మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు. కానీ నేను ససేమ్రా ఒప్పుకోలేదు. నా ఈగో అడ్డుపడింది. నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను. అలా వైజాగ్లో నేను, బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్ళవాతం, నడవటానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించింది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను. అలా చేస్తే ఊర్లో జనాలు రకరకాలుగా మాట్లాడతారని, నన్ను ఆడిపోసుకుంటారని పాపం మా వారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు. అత్తగారిని మామగారిని చూసుకోవటానికి పని వాళ్ళని పెట్టాం. మా వారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది. ఆ విషయం అర్థమైన ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను. మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం. మోడబారిన కొడుకు జీవితాన్ని చూసి లోనే కుమిలిపోతూ మౌనంగా రోధిస్తూ అత్తగారు మామగారు ఏడాదిలోపే కాలం చేశారు. దాంతో మా వారికి నా మీద ఉన్న ఆ కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండగా వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది.
మా మధ్యన దూరం పోడ్చలేనంతగా పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదివించడం వల్లనో ఏమో గాని బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నల్లో చూడలేకపోయాడు. ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితమైపోతాడు. అలా ఒక ఇంట్లో ఉంటున్న మేము ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం. రాజేష్, అదే మా వారు, నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోనికి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయటి ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్లు అనిపిస్తున్నామే ఒక శూన్యంలో బ్రతికేస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది. అందరికీ వేరువేరుగా గదులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 కార్లు ఉన్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకిప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో ఒకరికి స్థానం ఉంటే బాగుండును అని. కానీ ఏం లాభం? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లయింది నా బ్రతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఆ హారం వేసుకుని అద్దంలో నాకు నేను చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయే వాళ్ళు లేరు. కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవటానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు విజయ, నేను సంపాదించింది గొప్పదా, నువ్వు సంపాదించింది గొప్పదా? నీ చదువు పనికి వచ్చిందా, నా చదువు పనికి వచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి ఏమీ చేతకని దాన్ని అంటూ బాధపడతావేంటి అంటూ భాను దిగాలుగా తన సుదీర్ఘమైన మాటలు పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది. మనసు కుదుట పడింది. పశ్చాత్తాపంతో తలడిల్లిపోయింది. క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్ళింది అని దిగులు పడింది. ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ 8 ఏళ్లు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేస్తూ నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది. తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పింది.